వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముంపు ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి పర్యటన. కోరుకొండ, సీతానగరం మండలాల్లో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి పర్యటించారు. రేపాక, మునగాల, శ్రీరంగపట్నం గ్రామాల్లో స్థానిక రైతులు ప్రజలతో ముంపు సమస్యలపై మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఇరిగేషన్ శాఖ అధికారులు, రెవెన్యూ సిబ్బందితో కలిసి క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ జరిపి ప్రతి సంవత్సరం తుఫాన్ల వలన ముంపు ప్రభావితమవుతున్న ప్రాంతాలను పరిశీలించారు. ఇరిగేషన్ అధికారులు తొర్రిగడ్డ, కూనవరం డ్రైన్లను వెడల్పు చేసే ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపినట్లు కలెక్టర్కు వివరించారు. అలాగే 53 ట్యాంకుల పనులు చేపట్టవలసి ఉందని తెలియజేశారు. శ్రీరంగపట్నంలో రైతులతో ముఖాముఖిగా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడారు. పంటలకు సంభవించిన నష్టంపై సవివరంగా ఆరా తీశారు. కలెక్టర్ పర్యటనతో రైతుల్లో నమ్మకం, భరోసా ఇవ్వడం జరిగిందన్నారు. ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యక్షంగా పర్యటించి రైతుల సమస్యలు వినడం ద్వారా కలెక్టర్ కీర్తి చేకూరి రైతుల్లో భరోసా కలిగించారు. నష్ట నివారణ చర్యలపై అధికారులు రైతుల్లో అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు. ఈ పర్యటనలో రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్ కృష్ణనాయక్, ఇరిగేషన్ డిఈ పి పురుషోత్తం, తహసీల్దారులు, ఎంపీడీఓలు, ఇరిగేషన్ జేఈలు, వ్యవసాయ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ కొంచెం వర్షాలకి పైపడిన వర్షాలకి ఇక్కడ వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు ఉందా అక్కడ పట్ట మరి పట్ట ఇక్కడ రెండో పంట పొగాకు మొక్కలున్న రెండో పంట దాడవ కూర్చొని నిన్నైతే రోడ్డుకి మేడం అంటే పైన వర్షం పడితే ఇక్కడ ఎప్పుడు సంవత్సరానికి ఎన్నిసార్లు తూర్పుగోదావరి జిల్లా కదండి. మేడం గారు అలా కాదండి, రామచోడవరం నుంచి కానీ భోగవరం మండలం నుంచి కానీ ఇలాంటి మునగాల మేడం అది నుంచి అటు నుంచి ఏదో వేరే వాగుంది నెల్లిపూడి వాగు గంగవరం ఈరోజు వచ్చిన నీళ్ళు సూరంపాలెం నుంచి వచ్చిన నెల్లిపూడి ఆ వాగు సూరంపాలెం లేడీస్ మనకు తెలుసు కదా. సూరంపాలెంలో మీరు ఏం పెద్ద నీళ్ళు వదలలేదు చెప్తున్నారు. అది కరెక్ట్. అంటే అటువే వాగుల నుంచి వచ్చింది. వాగుల నుంచి హెవీ రైన్ఫాల్ పడింది కదా, 100 mm పడింది. అదంతా కూడా ఈ నెల్లిపూడి వాగు నుంచి మనకి బురద కాలువలోకి వస్తుంది. ఈ బురద కాలువ నుంచి ఇలా మనకి శ్రీరంగపట్నం ఇక్కడ వరకు వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా బైఫర్కేట్ అయిపోయి బ్రాంచెస్ గా ఈ నియర్ బై ట్యాంక్ ఇది ఒకసారి అవ్వట్లేదు మేడం, తప్పైపోతుంది. ఇది పాలు పోసుకోక ఏమవుతుందంటే శుభ్రంగా పోతుంది మేడం. దీనికేమో చేను చూడటానికి పచ్చగా బాగానే ఉంటుందండి, కాకపోతే కింద పాలు పోసుకోక ఇది రీసెంట్ గా నిన్ననే వచ్చింది మేడం. ఇది రిపోర్ట్ చేశాను మేడం. ఈ స్టేజ్ పాడైపోతాం ఇది. ఈ వాటర్ దిగక నీరు అలాగ ఉండిపోతుంది, 20 రోజుల దాకా దిగదు.